తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు పట్లోల కార్తీక్ రెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి కార్తీక్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల తర్వాత ఎక్కువగా నిధులు వస్తున్న నియోజకవర్గం మహేశ్వరం నియోజకవర్గం అని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు నమ్మకంతో సబితా ఇంద్రారెడ్డిని ఆదరించి గెలిపించడానికి దృష్టిలో పెట్టుకుని తాను 24 గంటలు రాత్రి పగలు తేడా లేకుండా నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాజుగా రైతు జీవితాన్ని మార్చాలని ఒక ఆలోచన తీసుకొచ్చినటువంటి రైతు బీమా, రైతు బంధు పథకం మన నియోజకవర్గంలో దాదాపు 34,000 మందికి యూనిట్లుగా వస్తున్నది. ఈ డాటా మీ అందరికి కూడా ఇస్తా. రైతు బీమా దాదాపు ఇప్పటి వరకు 436 మందికి ఇచ్చినాము. లోన్ వేవియర్ దాదాపు 1000 మందికి, దళిత బంధు ఇప్పటికి 100 మందికి, కళ్యాణ్ లక్ష్మి 10,000 పై మందికి, షాదీ ముబారక్ దాదాపు 4,000 మందికి, సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 2,000 మందికి, గొర్రెల స్కీమ్ దాదాపు 4,500 మందికి, ఆసరా పెన్షన్లు సుమారు 30,000 మందికి, కేసీఆర్ కిట్టు దాదాపు 2,000, ఇట్లా అన్ని సమకూరుస్తే దాదాపు దగ్గర ఒక 80,000 నుంచి 90,000 మంది బెనిఫిషియరీస్ ఈరోజు మహేశ్వరంలో డైరెక్ట్ బెనిఫిషియరీస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల మీదనే ఈరోజు మన దగ్గర బెనిఫిషరీస్ ఉన్నారు. అదే కాకుండా ఇండస్ట్రీస్ ద్వారా కూడా మనకు ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ దాదాపు 17,000 వచ్చినట్టు, దాని గురించి నేను ప్రస్తావన చేయను. దాదాపు ఓన్లీ మీ వరకు నేను చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఫ్లాగ్షిప్ స్కీమ్స్ మీద మన దగ్గరకు వచ్చినటువంటి స్కీమ్స్లో కొంతమంది లబ్ధిదారులు ఈ డాటా మీకు ఇస్తాను. ఇప్పుడు దాదాపు మీ అందరికి వివరిస్తాను. నేను ప్రతి ఒక్కొక్క 10 కాపీలు చేయించినాను. దయచేసి సోదరులు మీరందరూ కూడా ఒక్కొక్క కాపీ తీసుకొని దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి, డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో దాదాపు నిన్నటి నుంచి నేను చూసినా, రామరెడ్డి అన్న ప్రెస్ మీట్ కూడా చూసినా, 650 కోట్లు అంటే మేము కూడా కొన్ని జియోలు తెప్పించుకొని దాన్ని లెక్కేసే ప్రయత్నం చేసినాము. అక్షరాల 1,300 కోట్ల రూపాయలతో ఈ 4 సంవత్సరాల అభివృద్ధి మహేశ్వరం నియోజకవర్గంలో జరిగింది. ఇది నేను ఏదో ఆర్టీఐ అప్లై చేస్తాను అంటే ఆర్టీఐ అప్లై చేయని కూడా చాలా తెలివితేటలు కావాలని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆర్టీఐలో మనం కరెక్ట్గా అడిగితే కరెక్ట్ డాటా వస్తుంది. ఏదో ఆర్టీఐ అప్లై చేసినట్టు కాదు, జియో కాపీలతో సాక్షిగా ఈరోజు మేము ముందరికి రావడం జరిగింది. అన్ని కూడా మీకు ఇస్తాం. అమ్మగారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న అమ్మగారికి ఆమె నాయకత్వంలో ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, అరే విద్యాశాఖ అయినాక ఇట్లా అయింది గట్లయింది, కానీ ఎవరు కూడా విద్యాశాఖ మంత్రిగా అయిన మంత్రి గారు మన ఊరి మనబడి స్కీమ్ తీసుకొచ్చిండ్రు గొప్ప అని చెప్పి ఎవరైనా అంటుర్రా? తెలంగాణలో విద్య నలిగిపోయిన సబ్జెక్ట్. అటువంటి సబ్జెక్ట్ ఆ పైన గ్రామీణ స్కూళ్ళల్లో ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేయాలని ఒక ఆలోచనతో, విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు బాగు చేయాలని ఒక ఆలోచనతో స్కీమ్ తీసుకొచ్చిన వాళ్ళు ఈరోజు తెలంగాణలో మన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి. మన ఊరు మనబడి కార్యక్రమంలో మీకు చాలా తెలుసో తెలీదో పట్టుకుంటాను, తెలుసో తెలీదు అందరికి కూడా స్కీమ్ వివరిస్తాను. ప్రతి నియోజకవర్గంలో ఓన్లీ 10 to 12, 10 నుంచి 11, 12 వరకే స్కూల్ మనము మన ఊరు మన బడిలో తీసుకోవడం జరిగింది. ఫస్ట్ బేసిస్ ఎవరైతే హైయెస్ట్ అక్కడ సంఖ్య ఉన్నదో పిల్లలది ఆ సంఖ్య. ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో దాదాపు చాలా వరకు ZPHSలు పని మన ఊరు మన బడిలో స్కీమ్లో కవర్ అయ్యి మనం డబ్బులు తీసుకున్నాము. కరెక్టా? డబ్బులు మనం తీసుకున్నాము. మన ఊరు మన బడిలో తీసుకున్న స్కీమ్ డబ్బులు కాకోకుండా ఫండ్స్ అలాటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ అక్షరాల 80 కోట్ల రూపాయలు. దీంట్లో మీకు ఇవ్వబోతున్న దీంట్లో పేజ్ నెంబర్ 1 నుంచి పేజ్ నెంబర్ 24 వరకు దానికి సంబంధించిన జియోలు, దానికి సంబంధించిన వంటి మిగతా వర్క్ ఆర్డర్లు, ప్రొసీడింగ్లు అన్నీ కూడా మీకు ఆధారాలతో పాటు ఇస్తాను. ఇవి సరిపోగా ఓ 10 కోట్ల వరకు CSR ఫండ్స్, అంటే ఎవరన్నా పెద్ద కంపెనీలు ఉన్నా, ఇండస్ట్రీస్ ఉన్నా డబ్బులు పట్టుకొని మీ CSR ద్వారా మాకు నిధులు ఇవ్వండి అని 10 కోట్ల రూపాయల వరకు CSR ఫండ్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.